ఓవైపు కేసులు మరోవైపు పార్టీ ఎమ్మెల్యేల పక్కచూపులు. బీఆర్ఎస్ బిగ్ బాస్ కు బిగ్ షాక్స్ తగులుతున్నాయి. కూతురు జైలు నుంచి వచ్చింది అన్న ఆనందం ఇంకా లేకుండానే కొడుకు కేటీఆర్ ఎక్కడ ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందో అనే టెన్షన్తో ఇప్పుడు గులాబీ బాస్ ఫామ్ హౌస్ అసలు వదిలి రావటం లేదు అన్న విమర్శలు కూడా మరో పక్క నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్లో చక్రం తిప్పి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కేబినెట్ మంత్రి అయ్యేందుకు తలసాని లైన్ క్లియర్ చేసుకున్నట్లుగా ఇప్పుడు తెలుస్తోంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు వరుసగా షాక్లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. వివాదాలకు ఆస్కారం లేని నియోజకవర్గాల్లోని నేతలను తొలుత పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కీలకంగా ఉన్న సనత్నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం పార్టీని మారబోతున్నారనే ప్రచారం గుప్పమంటోంది. అన్నీ సజావుగా జరిగితే త్వరలోనే ఆయన కండువా మార్చడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరిక విషయంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న ఓ పార్టీ నేతతో ఏఐసీసీ పెద్దలతో రాయబారం నడుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2014లో టీడీపీ తరపున గెలుపొందిన తలసాని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో టీడీపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అయితే తలసానికి కూటమి నేత ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో పాటు వీరిద్దరికీ చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్లోని తలసాని నివాసానికి సైతం ఈయన వచ్చారు. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం నేపథ్యంలో తలసాని కాంగ్రెస్లోకి వచ్చేలా ఆయన మార్గం సుగమం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. తెలంగాణలో తలసాని బలమైన సామాజిక వర్గం కావడంతో ఆయనను కాంగ్రెస్లోకి చేర్చుకుని మంత్రి పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య చాప కింద నీరులా క్రమంగా పెరుగుతోంది. అయితే తాను పార్టీ మారడం లేదని ఇదివరకే తలసాని క్లారిటీ ఇచ్చినా ఇప్పటివరకు జరిగిన చేరికల నేపథ్యంలో తలసాని విషయంలో ఊహాగానాలు ఆగడం లేదు. నిజానికి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు సన్నిహితులుగా పేరున్నవారే. వీరిలో చాలా మంది కేసీఆర్ ను కలిసి తాము పార్టీని వీడడం లేదని చెప్పినవారే. అయితే వారంతా అనూహ్యంగా పార్టీ కండువాను మార్చి బీఆర్ఎస్ కు ఝలక్కిచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే వారు కాంగ్రెస్ లో చేరతారని, ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారనేది త్వరలోనే తెలుస్తుంది అంటూ ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా, లేక కావాలని కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం విస్తృతంగా ఉంది. కానీ ఎవరూ చేరలేదు. తాజాగా పీసీసీ చీఫ్ వ్యాఖ్యలతో మరోసారి చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ రాబోయే గ్రేటర్ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా చేరికలు స్పీడ్ పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన 2 మాజీ మంత్రులు సైతం కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వారిలో ఒకరికి విద్యా సంస్థలు ఉండగా వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఆయనపై పేట్ బషీరాబాద్లో భూ కబ్జా చేశారన్న కేసు సైతం ఉంది. ఇక గొర్రెల స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మాజీ మంత్రి సైతం హస్తం గూటికి చేరాలనే ఉత్సాహంతో ఉన్నారని తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్దే తుది నిర్ణయమని న్యాయస్థానం తేల్చి చెప్పడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కాంగ్రెస్ పార్టీలోనూ ఉత్సాహం కనిపించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభముండదని, అక్కడ కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చినట్లు సమాచారం. హైకోర్టు తీర్పును అనుసరించి బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.